ఈ విశ్వం ఎలా పుట్టింది? అంతా మొదలవ్వకముందు అసలు ఏముండేది? ఇలాంటి ప్రశ్నలెప్పుడైనా అనిపించాయా? అయితే ఈ రోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఏమీ లేని శూన్యం నుండి ఈ మహాసృష్టి ఎలా జరిగిందో చెప్పే ఒక పురాతన కథలోకి అడుగుపెడదాం. పదండి. ఈ కథలో మనం ఒక 5 అద్భుతమైన దశల గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, కాలమనేదే లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో చూద్దాం. ఆ తర్వాత ఒక కమలం నుండి మొదటి జీవి ఎలా వచ్చాడు, తనెవరో తెలుసుకోవడానికి ఏం చేశాడో చూద్దాం. అక్కడ్నుండి ఈ విశ్వాన్ని నడిపే 3 మహాశక్తులు ఎలా ఏర్పడ్డాయో, ఆ తర్వాత సృష్టి ఎలా విస్తరించిందో, చివరిగా ఈ మంచి చెడు అనేవి ఎలా పుట్టాయో కూడా వివరంగా తెలుసుకుందాం. సో మన కథలో మొదటి భాగం కాలం ప్రారంభం కాకముందు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. అక్కడ ఏమీ లేదు. సంపూర్ణమైన శూన్యం. మనమిప్పుడు నిలబడ్డ ఈ భూమి అసల్లేనేలేదు. అంతా ఒక అంతులేని గాఢమైన శూన్యం మాత్రమే. పైకి చూద్దామంటే ఆకాశం లేదు. వెలుగు కోసం వెతికితే సూర్యుడు లేడు. రాత్రికి చల్లదనం కోసం చూస్తే చంద్రుడు కూడా లేడు. అంతా గాఢమైన చీకటి. అన్నిటికన్నా ముఖ్యంగా గడియారంలో టిక్ టిక్ మంటూ మనల్ని ముందుకు తీసుకెళ్లే కాలమనేదే లేదు. అంత నిశ్శబ్దం, అంత స్తబ్దత, ఒక మహాశూన్యమన్మాట. కాని ఆ మహాశూన్యంలో కూడా ఒక శక్తి ఉంది, ఒక చైతన్యం. అదే ఆదిపరబ్రహ్మం. దానికి పుట్టుకలేదు, చావులేదు, మొదలులేదు, చివరలేదు. ఒక అనంతమైన, నాశనం లేని శక్తి. ఆ శక్తిలో ఒక చిన్న సంకల్పం కలిగింది. అదే ఈ విశ్వసృష్టికి కారణమైన మొదటి స్పందన. సరే, ఇప్పుడు ఆ శూన్యం నుంచి సృష్టి ఎలా మొదలైందో చూద్దాం. మన కథలో 2వ అంకానికి వచ్చేశాం. కమనం మరియు అన్వేషకుడు. ఈ భాగంలోనే మనకు శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుడు పరిచయమవుతారు. ఆ పరబ్రహ్మం సంకల్పించగానే ఒక అనంతమైన జలరాశి పుట్టింది. ఆ పాలసముద్రం మీద శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన నాభిలోంచి ఒక పెద్ద, దివ్యమైన తామర పువ్వు వికసించింది. ఆ పువ్వు మధ్యలో 4 ముఖాలతో బ్రహ్మదేవుడు పుట్టాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అంతా నీరే. అప్పుడు తనలో తనే ఇలా అనుకున్నాడు, నేనెవరు? నేనెక్కడినుంచి వచ్చాను? సరే, తనెవరో తెలుసుకోవాలి కదా. అందుకే బ్రహ్మ ఒక ప్రయాణం మొదలుపెట్టాడు. తను కూర్చున్న కమలం కాండం పట్టుకొని కిందికి ప్రయాణించాడు. ఎంతో కాలం ప్రయాణించినా ఆ కాండానికి ఒక ముగింపు దొరకలేదు. అప్పుడాయనకు అర్థమైంది, సమాధానం బయట కాదు, తన లోపలే ఉందని. అందుకే జ్ఞానం కోసం తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇక 3వ భాగం, ముగ్గురు మహాశక్తులు. బ్రహ్మ చేసిన తపస్సు ఫలించింది. కాని ఆ ఫలితం కేవలం తనకోసమే కాదు, అది మొత్తం విశ్వం యొక్క భవిష్యత్తును నిర్దేశించింది. అప్పుడు బ్రహ్మకు ఒక గొప్ప సత్యం తెలిసింది. అదేంటంటే, ఆ ఆది పరబ్రహ్మం అనే ఒకే ఒక్క మహాశక్తి ఈ విశ్వాన్ని సక్రమంగా నడపటానికి వీలుగా 3 వేర్వేరు రూపాలుగా మారింది. ఈ ముగ్గురినే మనం త్రిమూర్తులు అంటాం. చూడండి, బ్రహ్మ సృష్టికర్త, అంటే ఈ విశ్వాన్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్. విష్ణువు స్థితికారుడు, అంటే సృష్టించిన దాన్ని కాపాడి ఒక ఆర్డర్లో పెట్టేవాడు. ఇక శివుడు లయకారుడు, అంటే పాతదాన్ని నాశనం చేసి కొత్త సృష్టికి దారి చూపించే శక్తి. ఒకరు మొదలు పెడితే ఇంకొకరు దాన్ని నడిపిస్తారు, మరొకరు దాన్ని ముగిస్తారు, మళ్ళీ కొత్తగా మొదలవడానికి. చూసారా, ఈ ముగ్గురు కలిసి ఒక చక్రాన్ని తిప్పుతున్నారన్నమాట. 4వ భాగం, విశ్వ వంశవృక్షం. సరే, త్రిమూర్తులొచ్చారు, వాళ్ల పనులేంటో తెలిసింది. ఇప్పుడు సృష్టికర్తగా బ్రహ్మ తన పని మొదలుపెట్టాలి కదా. మరి ఈ ఖాళీగా ఉన్న విశ్వాన్ని ఎలా నింపాడో చూద్దాం. ఒంటరిగా ఈ పెద్ద పని చేయడం కష్టం కదా. అందుకే బ్రహ్మ తన ఆలోచనా శక్తితో, అంటే తన మనసునుంచే కొందరు గొప్ప మహర్షులను సృష్టించాడు. వీరినే మానసపుత్రులు అని కూడా పిలుస్తారు. ఈ మహర్షులే సృష్టిని ముందుకు తీసుకెళ్లడంలో బ్రహ్మకు సహాయం చేశారన్మాట. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ మహర్షులలో ఒకరైన మరీచి మనవడు కశ్యప మహర్షి. ఈయన నుండే దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, ఇలా మనం చూసే ఎన్నో రకాల జీవులు పట్టాయి. అంటే ఈయన ఒక రకంగా విశ్వపితామహుడు అన్మాట. ఇప్పుడు మనం కథలో చివరి అంకానికొచ్చాం. కాంతి,
చీకటి మరియు సమతుల్యత. మనమెప్పుడూ మంచి చెడు గురించి మాట్లాడుకుంటాం కదా, మరి ఈ సృష్టిలో ఇవి ఎక్కడ్నించొచ్చాయి? ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఈ రెండూ ఒకే చోట నుంచే పుట్టాయి. అదెలాగో చూద్దాం. ఈ స్లైడ్ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. ఇందాక మనం కశ్యప మహర్షి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన భార్యలో ఒకరైన అదితికి దేవతలు పుట్టారు. వీళ్లే కాంతి, ధర్మానికి ప్రతీకలు. అదే సమయంలో ఆయన మరో భార్య దితికి దైత్యులు అంటే అసురులు పుట్టారు. వీళ్లు చీకటికి, అధర్మానికి ప్రతీకలు. అంటే ఆలోచించండి, మంచి చెడు రెండూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. చూసరా, ఇది శూన్యం నుంచి సృష్టి మొదలైన కథ. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది మనలో మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది కదా. అసలు దేవతల్లో మొదటివారెవరు? వాళ్లకీ అసురులకీ మధ్య ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం మన తర్వాతి ప్రయాణంలో ఖచ్చితంగా కలుసుకోవాలి.